హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'నీ బందీనయిపోయా' అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నేను ఈ మూవీస్ చూడంగాలనే ఏంటి ఇలాంటి మూవీస్ కూడా అమెజాన్ ప్రైమ్‌లో పెడుతున్నారా అనుకున్నాను. ఈ మధ్య కాలం వచ్చే చిన్న మూవీస్ గాని, వెబ్ సీరీస్ గాని చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిందంటే ఆ క్వాలిటీ ఖచ్చితంగా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈ మూవీ అనుకొని చూస్తే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు నాలాగే. కనీసం వెబ్ సీరీస్, షార్ట్ ఫిల్మ్స్ అయితే కాస్త బెటర్‌గా ఉంటాయి. ఈ మూవీ అంత క్వాలిటీగా ఏం లేదు. సీన్స్ గాని, డైలాగ్స్ గాని అండ్ క్యారెక్టర్స్ గాని, యాక్టర్స్ గాని అసలు ఏమీ లేదు ఈ మూవీలో. మరి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు చూసి ఎందుకు తీసుకున్నారు ఈ మూవీ నాకైతే తెలీదు గానీ, ఈ మూవీ చూడంగానే స్టార్టింగ్‌లోనే అర్థమైంది. ఈ మూవీ ఏంటి ఎట్లా ఉంటదా అని. అయినా సరే మూవీలో కొంచెం సీన్స్ ఏమైనా బావుంటాయా? స్టోరీ ఏమైనా కొత్తగా ఉంటదా? అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా చూశాను. కొంచెం ఓపిక చేసుకొని చూశాననమాట. ఇంకా ఈ మూవీ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏందంటే, ప్రతి మనిషిలో ఒక ఫ్యాంటసీ ఉంటది. ఆ ఫ్యాంటసీ కోసం ఏదైనా చేయాలనిపిస్తూ ఉంటదనమాట. అలా ఒక అమ్మాయి తన ఫ్యాంటసీ గురించి ఒక డైరీలో నోట్ చేసుకుంటూ ఉంటదనమాట. ఈ అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడుతూ ఉంటాడు. ఒకరోజు ఆ అమ్మాయి డైరీ ఈ అబ్బాయికి దొరుకుతది. అప్పుడు ఆ డైరీ మొత్తం చదివితే ఆ అమ్మాయి ఫ్యాంటసీ ఏంటో తెలుసుకొని, ఆ అమ్మాయి కోసం ఏం చేశాడనేది ఈ మూవీ స్టోరీ. ఈ స్టోరీ పాయింట్ తెలిస్తేనే అర్థమవుతుంది కదా! ఇదేదో వెబ్ సీరీసో లేకపోతే షార్ట్ ఫిల్మ్ స్టోరీ అని. ఈ స్టోరీని కూడా ఏదో మూవీ స్టోరీ లాగా 2 అవర్స్ 10 మినిట్స్ మూవీ సాగదీస్తాడు. ఇలాంటి పాయింట్‌ని కూడా చాలా డ్యూరేషన్ తగ్గించి 1 ½ అవర్‌లోనో లేకపోతే 1 అవర్‌లోనో వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ చూపించాల్సిన సీన్స్ సింపుల్‌గా చూపించుంటే కొంచెం చూడడానికి కూడా మనం ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం. అలా కాకుండా వాళ్ళు చెప్పుకున్న పాయింట్ ఒకటి, చూపించే సీన్స్ ఇంకోటి. ఆ సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. ఎందుకు తీశారో వాళ్ళకే తెలియాలనమాట. 2 అవర్స్ మూవీ. ఈ కాన్సెప్ట్‌ని షార్ట్ ఫిల్మ్‌గా తీసినా కూడా యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకోటేంటంటే ఈ మూవీ ట్రైలర్, ట్రేజర్‌కి యూట్యూబ్‌లో 3,000 వ్యూస్ కూడా లేవు. ఈ ట్రైలర్, ట్రేజర్ ఎవరు చూడలేదని. ఇంకా ఎందుకు అమెజాన్ ప్రైమ్ తీసుకున్నాడో నాకైతే తెలీదు. ఈ మూవీలో ఏదైనా బావుందంటే ఆ స్టోరీ పాయింట్ కొంచెం బెటర్‌గా అనిపించిద్ది. అండ్ మిగతా ఆ క్యారెక్టర్స్ గాని, వాళ్ళ వాయిస్ డబ్బింగ్ గాని, అండ్ లొకేషన్స్ గాని అసలు ఏవి బాగోవు. ఇంకా లాస్ట్‌కి ఈ మూవీ ఎందుకు చూసామన్న ఫీల్ వచ్చేస్తదనమాట. ఇలాంటి మూవీస్ చేసేటప్పుడు కొంచెం క్వాలిటీగా చేసుకొని, అండ్ దాంతో పాటు డ్యూరేషన్ కూడా మరీ 2 అవర్స్ కాకుండా కొంచెం లెంత్ తగ్గించి, చెప్పాల్సిన పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చెప్తే, అండ్ సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటే చూడడానికి బావుంటాయి. సో, మూవీ టెక్నికల్‌గా బాగుంటేనే చూడడానికి కాస్త బావుంటది. ఈ మూవీ అసల టెక్నికల్‌గా అసలు ఈ మూవీ బాగోదు. సో, ఈ మూవీ ఎలా ఉందో చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.